షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమముతో సంతోషంతో ఉన్నారని నమ్ముచున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థన. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను ధ్యానించుకుందాము. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ చెప్తున్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే పై వచనంలో చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెబుతూ, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునైనని ఆయనకి ఉన్న అధికారమును బట్టి ఆయన యొక్క శక్తిని ఈ మాట ద్వారా దేవదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే నేను లేని సమయం అంటూ లేదు ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క ప్రపంచంలో. ఫస్ట్ ఉన్నాను, లాస్ట్ కూడా ఉండేది నేనే. కడపటివాడును మొదటివాడును, ఆది అంతము. నేను లేని చోటు లేదు, నేను లేని సమయం లేదు. కాబట్టి మీకు మొరగైన స్థలం అనేది లేదు. మీ క్రియల చొప్పున మీకు జీతం నా యొద్ద ఉంది. కాబట్టి మీ యొక్క ప్రవర్తనను మార్చుకోండి. దేవునికి అంగీకారమైన, దేవునికి ఇష్టమైన ఆయన ఆజ్ఞలకు అనుగుణమైన జీవితాన్ని జీవించాలని ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు తాను ఎంత శక్తివంతుడో ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. కాబట్టి మన క్రియల చొప్పున మనం ఈ లోకంలో ఎటువంటి క్రియల మూలంగా బ్రతికాము, యథార్థంగా బ్రతికామా లేదా, నీతిగా ఉన్నామా లేదా అనే ఒక ప్రవర్తన చొప్పున జీతము ఆయన దగ్గర ఉందని చెబుతూ ఈ యొక్క పరలోక రాజ్యములో మనకి ప్రవేశము ఎలా ఉంటుందో, దానికి అర్హత ఏమిటో ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. అనగా మలినమైనది హృదయంలో ఉన్న పాపము, లేకపోతే హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, ఇవన్నీ కూడా మనం తీసివేసి ఉతికిన వస్త్రం వల్లే. చూడండి, వస్త్రాలు ఉతకక ముందు ఎలా ఉంటాయి, ఉతికిన తర్వాత ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా. ఒక రోజు లేకపోతే 2 రోజులు వేసుకున్న వస్త్రాలని మరలా వేసుకోగలమండి? చెమట కుంపు, దుర్వాసన, చూడటానికి కూడా బాగోకుండా అదొక రకంగా ఉంటాయి. మళ్ళీ వాటిని ఉతికామనుకోండి, ఆ యొక్క మలినాలన్నీ కూడా పోయి శుభ్రమై మళ్ళీ తలతల మెరుస్తూ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనలోని పాపమును, చీకటిని, ఈ యొక్క దురాత్మలను, ఈ యొక్క చెడు ఆలోచనలను తీసివేసుకుంటామో, దేవుడు ఎటువంటి హృదయాన్ని అయితే కోరుకున్నటువంటి ప్రకాశవంతమైన విరిగిన హృదయం ఇప్పుడు కలిగి ఉంటామో, అప్పుడు మనం జీవ వృక్షమునకు హక్కు గలవారిగా ఉంటామని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి మన తండ్రి, మన దేవుడు, మన ప్రభు, మన యెహోషువ మెస్సీయ ఆయనే అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు ఆయనే, ఆది అంతము ఆయనే, సర్వమును ఆయన చేతుల్లో ఉంది. ఈ సర్వ సృష్టికి అధికారి ఆయన. కాబట్టి మనం అందరం కూడా ఆయన అధికారంను లోబడి బ్రతుకుదాం. ఆయన అధికారం క్రింద, ఆయన ఆజ్ఞల క్రింద, ఆయన యొక్క నియమ నిబంధనల క్రింద, ఆయన యొక్క కట్టడల క్రింద, ఆయనకి ఇష్టమైన చిత్తానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ ఆ యొక్క జీవ వృక్షమునకు హక్కు గలవారి ఆ యొక్క పరలోక రాజ్యపు గుమ్మములో ప్రవేశమును మనం పొందాం. కాబట్టి ఆది అంతమునైన దేవునికి మనం స్తోత్రార్పణ చేస్తూ, స్తుతిగానం చేస్తూ, ప్రార్థిస్తూ, ఆయన యొక్క జీవము గల మాటలు చదువుతూ, ఆత్మీయంగా బలపడుతూ దేవుని యొక్క కృప చొప్పున బ్రతుకుదాం, ఆయన ఆజ్ఞల్లో ఉందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేసి ఈ యొక్క మాటను మన ఆత్మీయ జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగొండ, పరమందన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఇదిగో నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడును కడపటివాడును నేనే, ఆది అంతము నేనే అని ఒక గొప్ప మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలము జీతము నా దగ్గర సిద్ధముగా ఉందని చెబుతూ
జీవ వృక్షమునకు హక్కు గలవరగుటకు మీ యొక్క వస్త్రములను, పాపపు వస్త్రములను, మలిన వస్త్రములను శుభ్రపరచుకోండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మాలో మలినమైన ఆలోచనలు, మలినమైన ప్రవర్తన, పాపము, చీకటి, దురాత్మలు ఇవన్నిటిని ఆయన మేము తండ్రి ప్రభువా మా హృదయంలో తీసివేసి ఇగోనైనా పరిశుద్ధమైన, పవిత్రమైన, యథార్థ కలిగిన హృదయముని కలిగి, విరిగి నలిగిన హృదయముని కలిగి నీకు వారసులుగా, నీకు పిల్లలుగా, అర్హులుగా ఉంచి జీవించి కృపణ దయచేయండి నాయనా. ప్రతి క్షణము, ప్రతి దినము కూడా నీ మాటల చేత హెచ్చరింపబడుతూ, నీ ఆత్మ ప్రేరేపణతో, ఆత్మ ఉద్యమంతో నడిపించబడుతూ తండ్రి ప్రభువా అనేక మందికి మాదిరి జీవించి కృపణ దయచేయమని ఈరోజు ఈ మాటలను ఇగోనైనా మా హృదయాల్లో నాటింపచేసి ఆత్మ ఫలములు ఫలించి కృపణ దయచేయమని యెహోషువ ప్రార్థన మందిర పరిచయాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇగో నాయన ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక మందికి రక్షణను, అనేక మందికి ఆత్మీయ బలమును, శక్తిని నాయన, అనేక మందికి స్వస్థత, అనేక మందికి తండ్రి ప్రభువా నీ యొక్క కృప కలిగించి కృపను దయచేయమని మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యెహోషువ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.